సాధారణంగా ఎవరైనా బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల్లో వ్యక్తిగత, ఇంటి, వాహన రుణాలు పొందాలంటే సిబిల్ స్కోర్ ఎంతుందో పరిశీలించి నిర్దేశించిన మేర ఉంటేనే రుణం ఇస్తారు. ఇక సిబిల్ స్కోరే లేకుంటే రుణం ఇచ్చేందుకు నిరాకరిస్తారు. సిబిల్ స్కోర్కు సంబంధం లేకుండా ప్రత్యామ్నాయ మార్గం ఇప్పటి వరకు లేదు. ఇది రుణం పొందే వ్యక్తులనే కాదు, బ్యాంకులకు కూడా పరిష్కారం లేని ప్రశ్నగా మిగిలింది. ప్రత్యామ్నాయ డేటా ద్వారా సిబిల్ స్కోర్కు సంబంధం లేకుండా రుణం ఇచ్చే యోచన ఉన్నప్పటికీ కార్యరూపం దాల్చలేదు. ఇటువంటి క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం చూపడంతో పాటు బ్యాంకింగ్, ఆర్థిక సేవల రంగంలో నూతన ఆవిష్కరణలకు సంగారెడ్డి జిల్లా కందిలోని హైదరాబాద్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వేదికైంది. ఐఐటి హైదరాబాద్ సహకారంతో బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిన్ షీల్డ్ హ్యాకథాన్ 2025 నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సేవల విభాగం, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ కార్యక్రమ నిర్వహణలో భాగస్వామ్యం అయ్యాయి. హ్యాకథాన్కో గత జూన్లో 661 అప్లికేషన్లు రాగా అందులో నుంచి 72 మందిని ఎంపిక చేశారు. ఎంపిక చేసిన 72 మందిని ఐఐటి హైదరాబాద్ క్యాంపస్లో ఈ నెల 2-3 తేదీల్లో వారి ప్రెజెంటేషన్లను పరిశీలించారు. బుధవారం జరిగిన గ్రాండ్ ఫినాలేలో దేశంలోని వివిధ విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. 72 మందిలో 18 మంది రూపొందించిన ప్రాజెక్టుల్లో ఉత్తమమైన వాటిని ఎంపిక చేశారు. సిబిల్ స్కోర్కు సంబంధం లేకుండా 0 లేదా మైనస్ స్కోర్ ఉన్న సంబంధిత వ్యక్తుల ఆర్థిక కార్యకలాపాలు, బిల్లుల చెల్లింపు వివరాలు, యూపీఐ పేమెంట్ హిస్టరీ తదితర డేటాను సిబిల్కు ప్రత్యామ్నాయ డేటాగా వినియోగించుకునే అవకాశం ఉందనేది హ్యాకథాన్ యువ ఇంజనీర్లు రూపొందించారు. అదేవిధంగా పాస్వర్డ్ లేకుండా మొబైల్ ఫోన్లో బ్యాంక్ యాప్ లాగిన్ అవ్వటానికి ఇప్పటికే ఉన్న ఫేస్ రికగ్నిషన్, థంబ్ ఇంప్రెషన్ వంటివి కాకుండా మరో నూతన విధానాన్ని సూచించాలనేది హ్యాకథాన్లో రెండో థీమ్గా ఇచ్చారు. కేవలం టైపింగ్ స్పీడ్, మౌస్ నావిగేషన్ ద్వారా కూడా లాగిన్ అయ్యే విధానాన్ని రూపొందించి ప్రాక్టికల్గా చేసి చూపించారు. నూతన ఆవిష్కరణలను ప్రదర్శించగా ఎంపికైన వాటిలో మొదటి స్థానంలో నిలిచిన కళాశాల టీంలకు 5 లక్షలు, రెండో స్థానంలో నిలిచిన టీంకు 3 లక్షలు, మూడో స్థానంలో నిలిచిన వారికి 2 లక్షల చెక్కు అందజేశారు. 2 థీముల్లోనూ ఎంపికైన టీంలకు బహుమతులు అందజేశారు. ఐఐటి హైదరాబాద్ కార్యక్రమంలో ఐఐటి డైరెక్టర్ ప్రొఫెసర్ మూర్తి, బ్యాంక్ ఆఫ్ ఇండియా సిజిఎం సుధీర్ రంజన్, జిఎం అశుతోష్ మిశ్రా తదితరులు పాల్గొన్నారు. ఐఐటి హైదరాబాద్తో కొలాబరేట్ చేసి ఒక హ్యాకథాన్ కండక్ట్ చేసింది. ఇంతకుముందు కూడా 2-3 బ్యాంక్స్ ఇలాంటి హ్యాకథాన్ ఫైనాన్షియల్ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్తో కలిసి చేశాయి. కానీ ఈ హ్యాకథాన్ని మేము కొంచెం డిఫరెంట్గా ఆర్గనైజ్ చేసాం. మేము 2 రకాల రియల్ వరల్డ్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఇచ్చాం. ఒకటి, డిటర్మినింగ్ ది ప్రాబబిలిటీ డిఫాల్ట్ ఆఫ్ ఎ ప్రాస్పెక్ట్ బేస్డ్ ఆన్ ఆల్టర్నేట్ డేటా. ఇంకోటి, పాస్వర్డ్లెస్ లాగిన్ ఇన్ మొబైల్ అప్లికేషన్స్. మిగతా బ్యాంక్స్ కండక్ట్ చేసిన హ్యాకథాన్స్లో ఇటువంటి రెస్పాన్స్ రాలేదు, ఇంత స్కేల్లో రెస్పాన్స్ రాలేదు. టోటల్ మాకు 661 అప్లికేషన్స్ వచ్చాయి. దాంట్లో నుంచి జూన్లో మేము 72 అప్లికేషన్స్ షార్ట్ లిస్ట్ చేసాం. ఆ అప్లికేషన్స్లో 72 మందిని మేము ఇక్కడ గ్యాదర్ చేసి నిన్న వాళ్ళందరి ప్రజెంటేషన్స్ మేము చూసి 6 జ్యూరీస్ వాటిల్లో 18 మందిని షార్ట్ లిస్ట్ చేశాయి. ఆ 18 మంది ప్రజెంటేషన్స్ ఇవాళ ఇంకో జ్యూరీ, దాంట్లో బ్యాంకర్స్ ఉన్నారు, ఐఐటి హైదరాబాద్ ప్రొఫెసర్స్ ఉన్నారు, దాంట్లో డెలాయిట్ నుంచి రిప్రజెంటేటివ్స్ ఉన్నారు, దాంట్లో మెకెన్సీ నుంచి కన్సల్టెన్సీ ఫర్మ్స్ డైరెక్టర్స్ కూడా ఉన్నారు. వాళ్ళ జడ్జ్మెంట్ ప్రకారం వాళ్ళ మేము విన్నర్స్ని డిక్లేర్ చేయడం జరిగింది. దిస్ ఈవెంట్ హ్యాస్ బీన్ ఏ గ్రేట్ సక్సెస్. దీని స్కేల్, దీంట్లో వచ్చిన సొల్యూషన్స్ క్వాలిటీ, దే హ్యావ్ ఆల్ ఎక్సీడెడ్ అవర్ ఎక్స్పెక్టేషన్స్. విద్యార్థుల ఆవిష్కరణలో బ్యాంకింగ్ వర్గాలకు నచ్చితే మరింతగా వాటిని మెరుగుపరిచి అందుబాటులో తెచ్చే అవకాశాలున్నాయి. ఉత్తమమైన ప్రాజెక్టులకు సంబంధించిన ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ను సంబంధిత విద్యార్థుల నుంచి తీసుకుని అప్లికేషన్ రూపొందించడంలో బ్యాంకర్లు వారిని భాగస్వాములు చేస్తారు. తమ అంచనాలకు మించి విద్యార్థుల నుంచి స్పందన వచ్చిందని నిర్వాహకులు తెలిపారు. Participants who had submitted their entries initially, and through a 3-stage process, now we have selected the winners as number 1, 2, 3, etc. So this is a very unique occasion where we have collaborated with IIT Hyderabad, and this hackathon is being organized
as per the initiative of the VFS and under the aegis of IBA. తాము రూపొందించిన ప్రాజెక్టులు ఎంపికవడం పట్ల విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమకు ఇచ్చిన సమస్యలకు సంబంధించిన సులువైన పద్ధతుల్లో పరిష్కార మార్గాలు రూపొందించే ప్రయత్నం చేసినట్లు వారు చెబుతున్నారు. Trying to get a credit risk management system for the underbanked population, and what we tried to achieve was we tried to modify the current traditional risk system management system that the banks do apply by using a differential equation manner to encapsulate the time complexities behind it, and then we further used ML to regress and then identify a probabilistic value for it. Yeah, it's been great working in the hackathon. It was a unique idea, and we've been really glad that our presentations worked out and the jury liked our idea. నూతన ఆవిష్కరణలను ఐఐటి హైదరాబాద్ ఎల్లవేళలా ప్రోత్సహిస్తుందని అన్నారు సంస్థ డైరెక్టర్ ప్రొఫెసర్ మూర్తి. కేవలం 5-6 కోట్ల వ్యయంతోనే 1500 కోట్ల ఆదాయాన్ని ఆవిష్కరణలతో సముపార్జించిందని పేర్కొన్నారు. ఈ ఏడాది 365 పేటెంట్ల లక్ష్యంతో పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు. And I came to know that only 6,000 SFT is left out. That's the kind of people coming to the campus, occupying the space, collaborating with us. The second building is what we call it as TIP, Technology Innovation Park, where we have another 1.5 lakh square foot area, only meant for people who want to do startups activity, the pre-incubation activity, incubation activity. And we not only do that, we also tell students, if you have an innovative idea, take a semester break. We give you 6 credits. At the end of the semester, show us a product, we give you a grade. You don't do any courses in one full semester at all. This is another very uniqueness. It doesn't happen in every IIT. Then, we also say that if your ideas are working out well, at the end of second year BTech, and if you want to start your startup, now leave the campus. We give you a diploma. And we give you 5 years time to come back and complete the 3rd and 4th year. Again, there is no institute in India which possibly does this. In fact, ideally, we don't want any one of them come back. In fact, if somebody comes back, for me, it's a failure. Okay? So I want somebody to come back after 3 years and tell me, sir, I don't need your degree. I am already successful. So this is the kind of people we want to create at IIT.